పార్లమెంటు ఎన్నికల ముందు వేములవాడ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూ ఉంది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ మెరుగు నరసయ్య, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరవేణి, తిరుపతి, తాళ్లపల్లి ముత్తయ్య గౌడ్ సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చూడండి మారాడు అర్థం రావద్దు. పార్టీ చేపట్టినటువంటి ప్రజాకర్షణ కార్యక్రమాలు కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందు పోతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై నేడు పార్టీలో చేరినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాజీ ప్రజాప్రతినిధులు కొల్లూరు సంబంధించినటువంటి మన నిరంజన్ రావు గారు కానీ, తిరుపతి కానీ, నర్సయ్య కానీ, ముత్తయ్య గౌడ్ కానీ, ఇంకా చాలామంది మీతో వచ్చినటువంటి పేరు రేపాటు రూపాయల పరశురామ రాజమండ్రి మొదలెట్టు అందరి సుమారు 100 మంది వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇందులో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు మీ అందరూ కూడా మీ వెంటనే గతంలో నడిచిన వాళ్ళు, మీ శ్రేయస్ కోసం, మీ గెలుపు కోసం తపన పడ్డ వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అటువైపు వెళ్ళినా మనిషిగా అక్కడ ఉన్న ఆత్మగా మీ దగ్గర ఉన్న మాట్లాడుతున్న సందర్భం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అనేవాడిని ఎప్పుడైనా మనం లోకల్ వాళ్ళు నాన్ లోకల్ అండి. అది ఈరోజు ఆ భేదం అనేది ప్రజల్లో కనిపిస్తుంది. ఎన్నికలలో ప్రజలకు ఒకటే మాట ఇచ్చిన ఎమ్మెల్యే పదవి అనేది వాళ్ళు హోదా చిహ్నంగా వాడుకున్నారు. ఎమ్మెల్యే పదవి వచ్చిన తదుపరి వాళ్ళ పరపతిని పెంపొందించుకోవడానికి సమాజంలో తిరిగిరు తప్ప ఎమ్మెల్యే పదవి ద్వారా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ, సంక్షేమం కానీ, వ్యక్తిగత కష్టసుఖాలు ఉన్న వారిని కానీ ఆదుకునే పని ఎప్పుడూ చేయాలని చెప్పని అనేక